నమస్తే వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించిన కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు, నంద్యాల జిల్లాల్లో దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకాణాలపై దాడులు చేసి సున్నిపెంటకు చెందిన వెంకటరమణ, రామాంజనేయులు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సముద్ర భూగర్భంలో ఉండే ఈ జీవరాశులను సేకరించడం అన్నది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం నేరమని, పులులు, సింహాలు, జింకలు లాంటి మృగాలను వేటాడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. వీటిని ఇంద్రజాలం, దృష్టి ఆకర్షణ పేరుతో రమ్స్ వేసి అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారంతో దాడులు జరిపినట్టు స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలిపారు.